వెల్కమ్ టు చిన్నారి మేధస్సు. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసే ముందు కిందటి ఎపిసోడ్లో ఎవరైతే నేను అడిగిన 10 ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఆ పిల్లలందరికీ కూడా ముందుగా నా కంగ్రాచులేషన్స్. ఇవాల్టి ఎపిసోడ్లో కూడా నేను మిమ్మల్ని మరో 10 జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను. మరి ఈ ప్రశ్నలన్నింటినీ ఆన్సర్ చేయడానికి మీరందరూ రెడీగా ఉన్నట్లేనా? మరి లేట్ చేయకుండా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ క్వశ్చన్, మానస సరోవరం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి టిబెట్, ఆప్షన్ సి ఇండోనేషియా, ఆప్షన్ డి బంగ్లాదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. మరి ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి టిబెట్. మానస సరోవరం టిబెట్ దేశంలో ఉంది పిల్లలు. సెకండ్ క్వశ్చన్, ఆంధ్రకేసరి బిరుదును పొందిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ పొట్టి శ్రీరాములు, ఆప్షన్ బి టంగుటూరి ప్రకాశం పంతులు, ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ డి మహాత్మా గాంధీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్రకేసరి అనే బిరుదును పొందిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు పిల్లలు. థర్డ్ క్వశ్చన్, ఏ ఖండాన్ని డార్క్ కాంటినెంట్ అంటారు? ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి ఆసియా, ఆప్షన్ సి యూరప్, ఆప్షన్ డి అంటార్కిటికా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. మరి ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆఫ్రికా. ఆఫ్రికా యూరప్ ఖండానికి అతి సన్నిహితంగా ఉన్నప్పటికీ దీన్ని చీకటి ఖండంగా పరిగణిస్తారు పిల్లలు. 19వ శతాబ్దం చివరి వరకు ఆఫ్రికా ఖండం గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవటం వల్ల ఐరోపా వాసులు దీన్ని చీకటి ఖండం అని పిలిచేవాళ్ళు. ఫోర్త్ క్వశ్చన్, ద హిందుస్థాన్ షిప్ యార్డ్ ఏ నగరంలో ఉంది? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి విశాఖపట్నం, ఆప్షన్ డి కలకత్తా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విశాఖపట్నం. ద హిందుస్థాన్ షిప్ యార్డ్ విశాఖపట్నంలో ఉంది పిల్లలు. ఫిఫ్త్ క్వశ్చన్, సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ కొత్తపేట, ఆప్షన్ బి శ్రీహరికోట, ఆప్షన్ సి నాయుడుపేట, ఆప్షన్ డి చిలకలూరిపేట. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. మరి ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శ్రీహరికోట. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో ఉంది పిల్లలు. సిక్స్త్ క్వశ్చన్, బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ కీబోర్డ్, ఆప్షన్ బి సిపియు, ఆప్షన్ సి మౌస్, ఆప్షన్ డి మానిటర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సిపియు పిల్లలు. బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని సిపియుని అంటారు.
సెవెంత్ క్వశ్చన్. గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్ వేటికి ప్రత్యేకత? ఆప్షన్ ఏ పులి, ఆప్షన్ బి జింక, ఆప్షన్ సి సింహం, ఆప్షన్ డి గుర్రం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Time is over. The correct answer is option C, సింహాలు. గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్ సింహాలకు ప్రత్యేకత అన్నమాట. ఎయిత్ క్వశ్చన్. ప్రపంచంలోకెల్లా అత్యంత వేగవంతమైన జంతువు ఏది? ఆప్షన్ ఏ చిరుత, ఆప్షన్ బి ఉడుము, ఆప్షన్ సి గుర్రం, ఆప్షన్ డి సింహం. Your time starts now. Time is over. The correct answer is option A, చిరుత. ప్రపంచంలోకెల్లా అత్యంత వేగవంతమైన జంతువు చిరుత పిల్లలు. నైన్త్ క్వశ్చన్. ప్యారిస్ ఏ దేశ రాజధాని? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి ఇంగ్లాండ్, ఆప్షన్ సి జర్మనీ, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫ్రాన్స్. ప్యారిస్ ఫ్రాన్స్ దేశపు రాజధాని పిల్లలు. 10th క్వశ్చన్. ఎడారిలో ఏ మొక్కలు మొలుస్తాయి? ఆప్షన్ ఏ క్యాలట్రోఫీస్, ఆప్షన్ బి క్యాక్టస్, ఆప్షన్ సి బీచ్, ఆప్షన్ డి యూకలిప్టస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Time is over. The correct answer is option B, cactus పిల్లలు. ఎడారిలో మొలిచే మొక్కలు క్యాక్టస్ మొక్కలు. సో పిల్లలు, నేను అడిగిన 10 ప్రశ్నల్ని జాగ్రత్తగా విన్నారు కదా. మరి ఈ 10 ప్రశ్నల్లో మీరు ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకోండి. జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన మరో 10 ప్రశ్నలతో వచ్చే ఎపిసోడ్లో మీ చిన్నారి మేధస్సు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ చిల్డ్రన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.